సినీ నటి హేమ సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మా బైలస్ ప్రకారం సభ్యులు ఎవరైనా క్రమశిక్షణ తప్పితే వారికి మా కమిటీ షోకాజ్ నోటీసులు ఇస్తుంది. సదరు సభ్యులు వారంలోపు వివరణ ఇచ్చుకోవాలి. ఆ తర్వాతే మా కమిటీ సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న హేమకు మా నుంచి ఇంకా నోటీసులు అందలేదు. హేమ సస్పెన్షన్ ప్రాసెస్ ప్రాథమిక దశలోనే ఉందని మా లీగల్ అడ్వైజర్ కృష్ణమోహన్ తెలిపారు. హేమ విషయంపై మా కమిటీ సభ్యుల అభిప్రాయాలను మాత్రమే అధ్యక్షుడు మంచు విష్ణు అడిగారన్నారు. టెక్నికల్ గా అయితే హేమ సస్పెన్షన్ కు మరింత సమయం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో మా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, సినీ నటి హేమ సస్పెన్షన్ వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా సినీ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, సినీ నటి హేమ వ్యవహారం అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మా నుంచి ఎటువంటి షోకాజ్ నోటీస్ అందలేదని తెలుస్తుంది. ఎస్ శంకరి, ఈ మాకు సంబంధించి అప్పటి నుంచి కూడా హేమ రేవ్ పార్టీ విషయం మీద మా సస్పెన్షన్ చేస్తుందా లేదా అనే ఒక ప్రచారం అనేది ఇండస్ట్రీలో జరుగుతుంది. అయితే ఇప్పటికే మాకు సంబంధించి షోకాజ్ నోటీసు హేమకి చేరడం జరిగింది. అయితే దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేని కారణంగా మా సభ్యులు నిన్న ఒక సమావేశం వాళ్ళ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కమిటీ సభ్యుల మెజారిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రాథమిక సభ్యత్వం నుంచి హేమను తొలగించాల్సిందే అని చెప్పేసి విష్ణుకి చెప్పిన మీదట విష్ణు ఈ రోజు అధికారికంగా దీనికి సంబంధించి ఒక లేఖను కొద్దిసేపటి క్రితమే ఏబీఐని పంపించడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళు పొందుపరిచిన విషయం ఏంటంటే, ఈ లేటెస్ట్ గా జరిగిన ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే మా అసోసియేషన్ అనేది గౌరవప్రదమైన అసోసియేషన్, కొన్ని స్టాండర్డ్స్ ను ఈ అసోసియేషన్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మీ మీద వచ్చిన ఆరోపణలు ఈ విచారణ కొనసాగేంత వరకు కూడా ఈ సభ్యత్వం నుంచి తొలగించబడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. విచారణ పూర్తయిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి రిపోర్ట్ వస్తుంది, ఇందులో నుంచి హేమ బయటపడితే కనుక మళ్ళీ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది, లేని కారణంలో మళ్ళీ సస్పెన్షన్ కూడా మళ్ళీ కొనసాగించే అవకాశం కూడా చెప్తున్నారు. అయితే కంప్లీట్ గా దీనికి సంబంధించి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. షోకాజ్ నోటీస్ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, దీని మీద షోకాజ్ నోటీస్ ఇచ్చి దాని మీద వివరణ తీసుకుని అని చెప్పేసి అన్నారు. అయితే హేమకి ఎప్పుడే ఇచ్చాము అని చెప్పేసి కూడా మా కమిటీ నుంచి వస్తున్నమాట. దీని మీద ఫర్దర్ గా విచారణ పూర్తయిన తర్వాత హేమను సభ్యత్వాన్ని కొనసాగించాలా లేదా పునరుద్ధరించాలనే దాని మీద కూడా కమిటీ మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది శంకర్.